హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు. నేనైతే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నానమాట. నిన్ననే వచ్చాను. సో పూజలు అన్నీ అయిపోయాయి అనమాట. అందరం ఫ్రెష్ అయ్యాం. పూజ అయితే అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. హ్యాపీ బోనాలు మా వాళ్ళు హ్యాపీ బోనాలు మరి అనుకుంటాం కానీ మస్తు అంటే మస్తు పని ఉంటుంది తెలుసా. మేము ఆల్మోస్ట్ 5 o'clock లేచి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నామన్నమాట. ఇంకా మీరు కూడా చూడండి మేము ఏమేమి చేసాము. చేస్తాము. ఒంటి బోనం చేయకూడదంట. సో ఒకటేమో పోచమ్మ తల్లికి, ఇంకోటేమో భూలక్ష్మమ్మ అని ఉంటుంది. సో 2 బోనాలు చేస్తాము. సో ఫస్ట్ బోనం అయితేనేమో నేను ఎత్తుకున్నాను అనమాట పోచమ్మ తల్లి టెంపుల్కి. ఇంకోటి కుండలో చేసిందేమో భూలక్ష్మమ్మకి అయితే ఎత్తుకున్నాం అనమాట. ఎవరు ఎత్తుకున్నారంటే మా పెద్దకి ఎత్తుకుంది. ఇంకో బోనం లేదు కదా మా చిన్నకి ఎత్తుకోవడానికి. నేనైతే అసలు ఏనని చెప్పిన. కాబట్టి బోనం కుదించడం అయిపోయాక మా అన్నయ్య వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళందరూ వచ్చారు. సో ఇట్లా మంచిగా కూర్చొని కొంచెం మాట్లాడుకుంటూ ఇంకా దాని తర్వాత లంచ్ అయితే చేసేసినాం. ఇంకా లంచ్ చేసిన తర్వాత ఇంకెంబటి రెడీ అవ్వాలి. ఎందుకంటే మేము ఈవినింగ్ తీస్తామన్నమాట. అట్లయితేనే మా అందరికీ టైం సరిపోతుంది. ఎందుకంటే అందరు వచ్చి లంచ్ చేసిన తర్వాతనే అందరితో పాటు వెళ్తే మంచిగా అనిపిస్తుంది కదా మన ఒక్కరం వెళ్ళడం కన్నా. అందుకని మేము లంచ్ అయిన తర్వాతనే ప్రతిసారి వెళ్తాం అనమాట. ఇంకా లంచ్ అయినాక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇంకా వెంటనే రెడీ అవుతాం. సో మా మమ్మీ నాకు ఎప్పుడో జుట్టు వేసింది. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాము నాకు కొంచెం ఒక జుట్టు కావాలి, నాకు అట్లీ కావాలని రోజు వీడియోలు పంపిస్తున్నాం మా మమ్మీకి అయితే. నాకు ఇదే జుట్టు కావాలి అనేసి. సో ఫైనల్గా ఈరోజు మా మమ్మీ అయితే మొత్తం హెయిర్ డ్రెస్సర్ అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ అందరికీ మా అమ్మనే జడలేసింది. కాబట్టి చాలా క్విక్గా తయారైనాం అందరం. ఎందుకంటే ఇక జడతోటే లేట్ అవుతుంది కదా. చూడండి నాకైతే మస్తు నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నేను అందరి జుట్లు కూడా చూపిస్తాను. అందరం ఎలా అడిగినాము. ఈ స్పెట్స్ తోటే సగం పోతుంది. ఈ వీడియో ఆన్ అయిన వెంబటే స్పెట్స్ అసలు నాకని కాదు మా ఆల్మోస్ట్ అందరు చూడండి. ఈమె ఎవరైనా సరే మేము కెమెరా ఆన్ అయిన వెంబటే అన్ని స్పెట్స్ తీయాలన్నమాట. అందరినీ చూడండి, మీరు గమనించండి. అండ్ అందరం ఎలా ఉన్నామో అందట్లో ఎవరు బాగున్నారో కింద కమెంట్ చేయండి. అందరి జుట్లు అయితే మా మమ్మీ వేసింది. తర్వాత ఇంకా మా పిల్లలను కూడా రెడీ చేసేసినాం. ఇక మా చిన్నక్క జుట్టు కూడా అందరి జుట్లు సేమ్, కానీ ఇంకా మా పెద్దక్కకి ఎక్స్టెన్షన్ తోటి, నాది మా చిన్నక్కది సౌరం తోటి. మా మరదల్లి చిన్న జుట్టు కాబట్టి తనది సౌరం లేకపోతే చిన్నగా ఆమె జుట్టుతోటే మా మమ్మీ వేసింది అనమాట. క్యూట్గా ఉందనమాట ఇది కూడా. సో అందరం హ్యాపీ. ఇంకా ఇప్పుడు మా అమ్మ రెడీ అవుతుంది. ఇంకా మమ్మీ రెడీ అయినాక పూజ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఆగండి అండి, మా చిట్టి మహాలక్ష్మిని చూడలేదు కదా. చూడండి, ఈ డ్రెస్ లాస్ట్ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి కట్టించిన. సో అందుకని అమ్మవారి శారీ కాబట్టి నేను లీక్షకి ఇలా హాఫ్ శారీ టైప్ కుట్టించిన. నేను ఫొటోస్ షేర్ చేస్తాను చూడండి. చాలా మంచిగా వచ్చేది. కానీ మా లీక్షకి ఏమో ప్యాంట్ షర్ట్. కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా పూజ అయితే చేసేసుకుంటున్నాం. చూసేయండి. రెండవ పూనం ఎవరు ఎత్తుకున్నారంటే పోచమ్మ టెంపుల్ దాటేసి భూలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి పోచమ్మ టెంపుల్ వరకు మా పెద్దక్క ఎత్తుకుంది. ఇంకా అక్కడి నుంచి అయితే మా చిన్నకి ఎత్తుకుండే అనమాట. సో అందరూ ఎత్తుకురు కాబట్టి ఆల్ హ్యాపీస్ అనమాట. వెళ్తున్నప్పుడు ఒక 2 minutes ఇట్లా వర్షం వచ్చిపోయిందనమాట. మస్తు భయమైంది, ఇక ఫుల్ అవుతుందేమో ఇది అని. కాకపోతే దేవుడు ఆహా అనేసి ఆపేసేసిండు అనమాట. ఇక్కడ మీకు కొంచెం వాటర్ కనిపిస్తుంది, అంతే పడ్డది వర్షం.
అక్కడ నుంచి అయితే నెక్స్ట్ ఇప్పుడు భూలక్ష్మీదేవికి బోనం సమర్పించడానికి అయితే వచ్చినామన్నమాట. ఇంకా ఇప్పుడు నాది కాదు కాబట్టి నేను ఒక నిమిషం ఇట్లా కూర్చున్నాను అనమాట, ఓపిక లేక. ఇక మలీక్ష అయితే నడుచుకుంటూనే వస్తలేదు, మొత్తం బండి మీదే వస్తుంది అనమాట. ఇంకా ఇదే అనమాట మా బోనాల పండుగ ముచ్చట్లు. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కింద కమెంట్ చేయండి ప్లీజ్ అండి. మనలో మన మాట ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.